గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుండ్రైర్ద్వారసభిర్యలసితం దండైస్త్రిభిర్మండితం కాషాయేణ శిఖోపవీతరుచిరం దోర్మూలచక్రాంబుజం ఆసీనం జలజాసనైశ్చ సుచిరం శ్రీవత్సమాలాంఛనం యుక్తం చాంజలిముద్రయా రవినిభం శ్రీభాష్యకారం భజే. తృణీకృతవిరించాదీనిరంకుశవిభూతయः రామానుజపదాంభోజసమాశ్రయణశాలినः నీళాతుంగస్తనగిరితటే సప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ధనుర్మాస మహోత్సవంలో తిరుపావై దివ్యవ్రతం. ఈ దివ్యవ్రతంలో 7వ రోజులోకి ప్రవేశించాం. ఆండాళ్ళు తల్లి ఆనాడు శ్రీవిల్లిపుత్తూరులో తన స్నేహితురాళ్లతో చేసినటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్రతం ఈ వ్రతం. ఇందులో ఈనాడు 7వ పాసురం 7వ పాట. నిన్నటి పాసురంలో గోదాతల్లి భగవంతుని యొక్క అనుభవంలో అంత ప్రవేశం లేనటువంటి గోపికను లేపింది అన్నారు. అంటే గోదాదేవి ముందు రోజే తన స్నేహితులందరితో మాట్లాడుకుని రేపు ఉదయం మనం స్వామి సన్నిధికి వెళ్ళాలి అని మాట్లాడుకుని తెల్లవారేసరికి ఆ మాట్లాడుకున్న వాళ్ళలో కొంతమంది నిద్ర లేవలేదు, కొంతమంది తగ్గారు. కాబట్టి వాళ్ళలో ఎవరెవరైతే కనుక తగ్గారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రోజు పిలుచుకుని వెళ్తోందన్నమాట గోదాతల్లి. అట్లా ఈనాడు మరొక విలక్షణమైనటువంటి గోపిక ఇంటికి వెళ్ళి ఆమెను నిద్ర లేపుతోంది ఈనాడు. ఈ గోపికలు అంటే గోదాదేవి యొక్క స్నేహితురాళ్ళు గోదాదేవి వీళ్ళ మధ్యలో జరిగేటటువంటి ఒక చక్కనైనటువంటి సాంప్రదాయకమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక సంభాషణ. ఎంతో చమత్కారంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో విలక్షణంగా సాగేటటువంటి ఈ సంభాషణ ఎన్నెన్నో మనకి రహస్యాలను తెలియజేస్తాయంటారు పెద్దలు. ముందుగా ఈనాటి పాసురాన్ని చక్కగా అనుసంధానం చేసుకుందాం. కీసుకీశన్రెంగుం ఆనైచ్చాత్తం కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పేయి పెണ്ണే காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரங்குழல் ஆயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திற ஏலோரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கீசு கீசு என்று எங்கும் ఆనైచాత్తం కలందు. వెనుకటి పాసురంలో గోదాతల్లి పక్షులు కూస్తున్నాయి,
తెల్లవారటానికి ఇది ఒక చక్కని తార్కాణము అని పక్షులు కూస్తున్నాయి అని చెప్పింది. కానీ ఏమి పక్షులో ఎలాంటి పక్షుల్లో కూసాయో ఏం చెప్పలా. కానీ ఈనాటి పాసురంలో గోదా తల్లి విలక్షణంగా పక్షులు కూస్తున్నాయి అని భారద్వాజ పక్షులు అని పక్షుల జాతిలో ఒక విలక్షణమైనటువంటి పక్షుల పేరు చెప్తోంది, స్పష్టంగా అంటున్నారు. కీసు కీసు ఎండ్రు ఎంగు, కీచు కీచుమంటూ ఆ పక్షులన్నీ కూడా ఆనైత్యాత్తం. ఆనైత్యాత్తం అంటే గనక భారద్వాజ పక్షులు అంటారండి. ఆ భారద్వాజ పక్షులు చేసేటటువంటి కలందు పేసిన పేచ్చరవము అవన్నీ కూడా కలిసి గుంపులు గుంపులుగా అరుస్తున్నాయి. ఒక పక్షి అరవటం లేదు, ఎన్నో పక్షులు ఒక చోట చేరి అరుస్తున్నాయి, కీచు కీచుమని అరుస్తున్నాయి అంటున్నారు. పేచ్చు అరవం పెద్ద శబ్దం, కేటిలయో అంటారు. సాధారణంగా పడుకుంటే ఏదైనా చిన్న శబ్దం కలిగినా మనం చటుక్కున మెలుకుంటాం, లేస్తాం. కానీ ఇక్కడ ఎన్నో పక్షులు భారద్వాజ పక్షులు అందులో పెద్ద శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దానికి కూడా కేటిలయో నీవు వినలేదా అమ్మా అని చెప్పారట. అలా చెప్పినా కూడా ఆమె లేవలేదుట. అప్పుడేమన్నారు, పేయి పెಣ್ಣి ఓ పిచ్చి పిల్ల అన్నారండి. ఓ పిచ్చిదానా అని పిలిచారట. అని ఏమనుకున్నారు, అయ్యో భాగవత గోష్ఠిలో ఉన్నటువంటి ఒక ఆమె భగవద్ జ్ఞానాన్ని పొందటానికి మనం ఆమెను తీసుకెళ్తూ ఆమెను అలా అనకూడదు కదా అనుకున్నారట. అనుకుని వెంటనే ఏం చెప్తున్నారు, వాసన రుంకుషల్ ఆయిచ్చియర్. అందమైనటువంటి పొడవైనటువంటి మృదువైనటువంటి పరిమళం కలిగిన కేశములను కలిగినటువంటి ఆ ఆయిచ్చియర్, ఆ యాదవ కులంలో ఆ రేపల్లెలో ఉన్నటువంటి ఆ మహిళామణులు స్త్రీలుట. ఈ పాసురంలో స్త్రీల యొక్క కేశ సౌందర్యాన్ని వర్ణిస్తారు. కేశాలు పొడవుగా ఉండాలిట, పొడవైనటువంటి కేశాలు ఉండాలి, మృదువుగా ఉండాలి, అదేవిధంగా కేశాలు నల్లగా ఉండాలి, అదేవిధంగా పరిమళం ఉండాలిట కేశాల్లో. అప్పుడే అవి అందమైనటువంటి స్త్రీ కేశములు అంటారు. ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారట, ఆ రేపల్లలో ఉండేటటువంటి మహిళలు వాళ్ళు ప్రొద్దున్నే ఏం చేస్తున్నారట, కాసుం పిరప్పం కలకలప్ప కైపేర్తూ. ఆ స్త్రీలు మెడలో మాంగళ్యాన్ని ధరిస్తారు, మంగళసూత్రాన్ని. ఆ మంగళసూత్రానికి 2 బిళ్ళలు ఉంటాయి. ఒకటి అత్తవారించే బిళ్ళ, ఒకటి పుట్టింటి వాళ్ళు ఇచ్చేటటువంటి సూత్రం. 2 మంగళసూత్రం బిళ్ళలు ఉంటాయి వాళ్ళకి. ఆ మంగళసూత్రం 2 వాళ్ళు మెడలో ధరించి ఉంటారు. అవే కాదు, ఇంకా విలక్షణమైనటువంటి ఆభరణాలు ఉంటాయి. ఇక్కడికొక ఆభరణం, ఇక్కడికొక ఆభరణం, ఇక్కడొక నగ, ఇక్కడొక హారం. ఎన్ని ఆభరణాలు ఉంటాయో అన్ని ఆభరణాలు వాళ్ళు ధరించి ఉంటారు. వాళ్ళంతా కోటీశ్వరులు. ఆ రేపల్లెలో ఉన్నటువంటి మహిళలు కోటీశ్వరులు. ఎందుకని, వాళ్ళందరి ఇళ్లలో పాలు పెరుగు అమ్మి పెద్ద వ్యాపారం చేసి కోట్లు గడించినటువంటి వాళ్ళు. ఇక ఆ డబ్బంతా ఏం చేసుకుంటారు, నగలుగా ఆభరణాలుగా వేసుకుంటారట. కాసుం పిరప్పం 2 రకాలైనటువంటి సూత్రములు అటు ఇటు ఉంటాయట. ఒకదానికేమో తట్టబొట్టు అని పేరు, ఒకదానికేమో గిన్నెబొట్టు అంటారండి అసలైనటువంటి తెలుగు భాషలో. తట్టబొట్టు, గిన్నెబొట్టు అని 2 సూత్రములు ఉంటాయి వాళ్ళకి. ఆ 2 కూడా కలగల అని శబ్దం చేస్తున్నాయిట. అంతేకాదు, ఎప్పుడు శబ్దం చేస్తున్నాయి, ఎందుకు శబ్దం చేస్తున్నాయి, మత్తినాల్ ఓసై పడుత్త తైరరవంకేటిలయో. ఏమ్మా ఇంకా పడుకుని నిద్రపోతున్నావేంటి, తెల్లారలేదా, తెల్లారింది లేవమ్మా అంటే, తెల్లారటానికి ఏమన్నా గుర్తు చెప్పు అని చెప్పింది లోపల ఆమె. ఆ భరద్వాజ పక్షులు ఓ గలగల గలగల కీచు కీచు కీచుమని అరుస్తున్నాయి, నీకు వినపట్టలేదా అన్నారట. చాలే బాగుంది, మీరందరూ ఒకళ్ళ ఇద్దరా ఎంతమంది వచ్చారు, ఒక పక్షి మీద ఒకళ్ళు రాయేసినా 10 మంది 10 పక్షుల మీద 10 రాళ్ళు వేసుంటారు. వాడి శబ్దానికి అన్నీ ఒక్కసారిగా కూస్తున్నాయి. మీరు గట్టిగా మాట్లాడటంతో అవి కూడా గట్టిగా అరుస్తున్నాయి, ఏమిటో మాట్లాడాలనుకుని. అంతే తప్ప ఇది తెల్లవారటానికి గుర్తు కాదు అంది. అలాగా అయితే సరే, ఆనాడు రేపల్లెలో ఉన్నటువంటి మహిళలు, ఆ మహిళామణులందరూ కూడా ప్రొద్దున్నే లేవంగానే ఏం చేస్తారట, వాళ్ళకి పని
మనం పొద్దున్నే లేవంగానే సెల్ ఫోన్ చూస్తాం నిద్ర లేవంగానే మనం. కానీ ఆనాడు ఆ రేపల్లలో ఉండే స్త్రీలకు ఏమిటి పనో తెలుసా? పొద్దున్నే లేవంగానే వంటింట్లోకి వెళ్తారండి వాళ్ళు. వంటింట్లో ఏముంటుంది? వంటింట్లో వాళ్ళకి పెద్ద పెద్ద కుండల నిండా పెరుగులు ఉంటాయి. రాత్రి పాలు త్రోడేసి ఉంచినటువంటి పెరుగు గుండలు ఉంటాయి. వాళ్ళకి అదో పెద్ద పని. లేవంగానే వాళ్ళకి మొట్టమొదట పెరుగు చిలుకుతారు, 1 గంట పని. నిద్ర లేవంగానే వాళ్ళ యొక్క జుట్టంతా కూడా చెదరి ఉంటుంది. చక్కగా వాళ్ళ యొక్క కేశములను గట్టిగా వెనకాల జుట్టు గట్టిగా మూడేసుకుని ఊడకుండా చక్కగా మెళ్ళలో ఉండేటటువంటి గొలుసులను ఒకసారి ఇలా చక్కగా సర్దుకుని వాళ్ళ పెరుగు చిలకటం మొదలు పెడతారట. పెరుగు అంటే మనకి ఈనాటి పాలు పెరుగులు కాదు, ఆనాటి పాలు పెరుగురే వేరుంటారు మనకి పెద్దలు. అవి ఎట్లా ఉంటాయో తెలుసా? పెద్ద గట్టి రాయల్లా గడ్డగట్టుకుని ఉంటాయట. మన పెరుగులు నీళ్లు కలిసిన పెరుగులు, మనవి పెరుగులు కాదు మనవన్నీ కూడా. ఎందుకని మనవి పాలు అంటే ఎక్కువ నీళ్లు కలిసిన పాలు మనవి. కానీ ఆనాటి వాళ్ళకి పితికిన పాలు అలాగే తోడేసేవాళ్ళు వాళ్ళు. అవి పెద్ద రాయల్లే గడ్డగట్టుకుపోయి ఉండేటవిట. మరి అందులో కవ్వం పెట్టి కవ్వాన్ని గుచ్చాలిట గట్టిగా, 2 చేతులు బలంతా లోపలికి గుచ్చి చిలికేవాళ్ళుట. ఆ చిలికేటప్పుడు బర పెద్ద శబ్దంతో చిలుకుతారట. కాబట్టి ఇప్పుడు మనకి కవ్వము లేదు, పెరుగు లేదు, చిలకటాలు లేవు. పెరుగు చిలకాలిటండి. ఇంట్లో పెరుగు చిలికినట్లయితే గనక మనకి లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. కవ్వం లక్ష్మీదేవి యొక్క మరొక అవతారంట. కుండ లక్ష్మీదేవి యొక్క మరొక స్వరూపం అంటారు. కాబట్టి కవ్వం ఉండాలట ఇంట్లో. మంగళకర వస్తువుల్లో కవ్వం కూడా ఒకటి అంటారు పెద్దలు మనకి. కాబట్టి పెరుగు చిలుకుతున్నారు. ఆ చిలికేటటువంటి శబ్దం ఎలా వస్తుంది? ఒక ఇంట్లో ఒక పెరుగు కుండ. ఆనాడు రేపల్లెలో 5 లక్షల ఇళ్ళున్నాయి, కాపురాలు ఉన్నాయి. 5 లక్షల ఇళ్లలో ఆడవాళ్ళకి ఇదే పని, పొద్దున్నే పెరుగు చిలకటమే. కాబట్టి వాళ్ళు ఆ పెరుగు చిలుకుతున్నటువంటి ఆ శబ్దం వినపడలేదా అమ్మా అంటున్నారట. అంటేను ఆ శబ్దం ఈమెమో మాట్లాడలేదు, మౌనంగా ఉంది. ఏమిటి? ఏదో ఒక మాట అనాలే. ఒక మాట అంటే కూడా ఒక ఆమె ఇంకొక ఆమెను ఒక మాట అంటే కూడా పడదు. వెంటనే ఏదో ఒక మాట కల్పించేయాల్సిందే, ఏదో ఒకటి. అది సహజ స్వభావం. కాబట్టి అట్లా ఈమెమన్నది, ఇందాక భరద్వాజ పక్షులన్నీ అరుస్తున్నాయి అంటే కాదు, మీరు వాటిని రాళ్ళేసి కొట్టుంటారేమో ఆ శబ్దానికి అరిచాయి. లేదు, మీరు గలగలగల మాట్లాడుతుంటే ఆ శబ్దానికి అవి మాట్లాడుతున్నాయి, అరుస్తున్నాయేమో అన్నారు. మరి ఇప్పుడు ఆనాడు పెరుగు చిలిగే శబ్దం వినపట్టలేదా నీకు? పెరుగు చిలిగే శబ్దమే కాదు, కాసుం పెరపుం గలకల పెరుగు చిలిగే శబ్దము కాదు. ఆ తర్వాత ఇంకొక శబ్దం కూడా కలిసింది. వీళ్ళ యొక్క మంగళసూత్రాల యొక్క ఈ మెడలో ఉండే ఆభరణాలు, ఈ 2 సూత్రాలు 2కి ఇలా తగులుకుంటూ శబ్దం వస్తూ ఉంటుంది, గలగల శబ్దం వస్తుంది. ఆ మంగళసూత్రాలు అదేవిధంగా మెడలో ఉండేటటువంటి ఆభరణాలు, మణులు, మాణిక్యాలతో ఆభరణాలు వేసుకునేవాళ్ళు ఆనాటి స్త్రీలు. అవన్నీ ఇలా చెరుగుతుంటే శరీరం అంతా కదిలి గలగల ఆ ఆభరణాల శబ్దం వస్తుంది. అదేవిధంగా పెరుగు చెలుగుతుంటే కవ్వంలోంచి వచ్చే కుండలో నుంచి శబ్దం. ఒకసారి పెరుగు చిలుగు చూడండి, ఆ మాధుర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో అంటారు పెద్దలు మనకి. ఇంట్లో పెరుగు చిలికి ఆ మజ్జిగతో దానితో ఎవరైనా వచ్చిన అతిథులకి అన్నం పెట్టాలిట, భోజనం పెట్టాలిట. అదిట ఐశ్వర్యానికి మొట్టమొదటి సూచకం అంటారు. కాబట్టి పెరుగు చిలకాలి. చక్కని పాలు తెచ్చుకుని ఆ పాలను త్రోడేసి, ఆ తోడేసిన పాలను చిలికి అందులో నుంచి వెన్న తీసి ఆ వెన్న ద్వారా వచ్చిన నెయ్యిని చక్కగా స్వామికి సమర్పిస్తే అది పవిత్రమైన నెయ్యి అంటారు. అది సహజ సిద్ధమైనటువంటిది. ఆ రకంగా భగవానునికి సమర్పించేటటువంటి వాటిల్లో నెయ్యి కూడా అతి పవిత్రమైనటువంటి, పంచామృతాల్లో నెయ్యి కూడా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ రకంగా ఆమె పెరుగు చిలిగే శబ్దం వస్తుందని వినపడలేదా తల్లి అంటే ఆవిడ మౌనంగా ఉంది. అయ్యో, మనం ఆవిడ్ని పిచ్చి పిల్ల అని అనవసరంగా మాట్లాడామే, ఎంత అపరాధం. భగవంతుని యొక్క నామానుసంధానం చేయటానికి ఆమెను తీసుకెళ్తూ ఇట్లా మనం పిచ్చి పిల్ల ఇలాంటి మాటలు మాట్లాడచ్చా, అపశబ్దాలు, ఎంత అపచారం చేశాం అని. అయ్యయ్యో తప్పైపోయింది, క్షమించమ్మా, నాయగ పెణ్బిళ్ళాయ్ అన్నారు. నాయక పెణ్బిళ్ళాయ్, మాకు నువ్వు నాయకురాలివి. మా గోష్ఠికి అంతటికి, గోష్ఠి అంటే కనుక సమూహం,
మా యొక్క గోష్ఠికంతటికీ నువ్వు మాకు నాయకురాలివి, నువ్వే మమ్మల్ని నడిపించేటటువంటి నాయకురాలివి, అధికారివి, నువ్వు అధికారినివి మాకు అని నాయక పెంబిళ్ళాయ్ అనగానే ఈమె ఉంది, నేను గారమ్మా నాయకురాలిని, మీరే నాయకులు అంది. ముందు మీరు పిచ్చిపిల్ల అంటే నేను గారు పిచ్చిపిల్లని, మీరే పిచ్చిపిల్లలు అంది. ఇప్పుడు నాయకురాలి అంటే నేను కాదు నాయకురాలిని, మీరే నాయకురాలు. నేను పడుకుని నిద్రపోతుంటే మమ్మల్ని నన్ను లేపి మీరు చక్కగా భగవద్గుణానుభవానికి నన్ను కూడా మీతో తీసుకెళ్లాలనే సహృదయత ఏదుందో కాబట్టి మీరే నాయకురాలు అన్నదిట లోపల. ఏం చేయాలమ్మా ఇంతకీ మనం? నారాయణన్మూర్తి ఆశ్రిత వ్యామోహుడు. ఆ నారాయణ అనే పదంలోనే ఉందంటారు పూర్వాచార్యులు. మనకి నారాయణ శబ్దం ఏం చెప్తోంది? ఆశ్రిత వ్యామోహత్వం, నిరంకుశ స్వాతంత్ర్యం, అనంత కళ్యాణ గుణాకరత్వం, జగజ్జన్మ స్థితి ధ్వంసాదికత్వం. ఇవన్నీ నారాయణ శబ్దానికి పర్యాయ అర్థాలు, పర్యాయ పదములు, విశేషార్థాలు అంటారు మనకి. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడే ఈ కృష్ణావతారంలో కృష్ణుడిగా ఈ కృష్ణావతారంలో వచ్చి మా కోసం అవతరించాడు. ఈ వ్రేపల్లెలో శ్రీకృష్ణుడిగా మన కోసం వచ్చాడు. ఆ మధురలో ఆయన అక్కడ అవతరించాడు. జైలులో ఆ కారాగారంలో శంఖచక్రాలతో దేవకి పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. ఎవరైనా తతో అఖిల జగద్భాను అఖిల జగత్పద్మ. ఆయన సమస్త జగత్తులకి సూర్యుడు లాంటి వాట. దేవకీదేవి అనేటటువంటి తూర్పు దిక్కున ఉదయించినటువంటి సూర్యుడుట ఆయన. దేవకీ పూర్వ సంధ్యాయాం. కాబట్టి ఆ స్వామి అక్కడ అవతరించి ఇక్కడ ఈ రేపల్లకు వచ్చాడమ్మా. అంతేకాదు కేశవనై పాడవం. అని కేశవుట. కేశవ శబ్దం చాలా శక్తివంతమైనది అంటారండి. కేశవ శబ్దంలో ఎన్నో విశేషమైన అర్థాలున్నాయి. ప్రధానంగా 3 అర్థాలట. కేశవ అంటే కనుక కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం. పరమేశ్వరుడు చెప్తున్నట, ఓ స్వామి, కా అంటే చతుర్ముఖ బ్రహ్మ, ఈశ అంటే నేను పరమేశ్వరుని, ఆవాం సవాంగే సంభూతౌ, మేమిద్దరము నీ ద్వారానే వచ్చాము స్వామి, ఉద్భవించిన వాళ్ళము. తస్మాత్ కేశవనామవాన్, అందుకనే నీవు కేశవుడు అయ్యావు స్వామి అని అన్నారట సాక్షాత్తు పరమశివులు. అదేవిధంగా కేశవ అనేటువంటి శబ్దంలో ఇంకో అర్థం ఉంది. కేసి అని గుర్రం రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించాట. అంతేకాదుట కేసి అందమైనటువంటి కేశపాసములుట. శ్రీ మహావిష్ణువు యొక్క ఆ కేశ సౌందర్యాన్ని చూసి ఆ మహాలక్ష్మి ముగ్ధురాలవుతుందిట. కాబట్టి అందమైనటువంటి కేశపాశములు కలిగినటువంటి వాడు అని పేరు. చక్కనైనటువంటి ఆ కేశములు ఉంటాయట స్వామికి. కాబట్టి ఆ రకంగా కేశవ అనేటటువంటి శబ్దంలో 3 అర్థాలు మనకి తెలియజేశారు పెద్దలు. అటువంటి కేశవనై పాడవం, ఆ కేశవుడు అనేటువంటి ఆయన నామాన్ని మనం అనుసంధానిద్దామమ్మా. నీకేటే కిడత్తియో, నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా? లేవాలి తల్లి. తేజముడయా, ఈమె తేజస్సు కలిగిందిట. ఈమెకి తేజస్సు కలిగిందని బయట ఉన్న వాళ్ళకి ఎలా తెలుసండి? వీళ్ళు తలుపు బయట ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు, ఆమె లోపల గదిలో ఉంది. ఆమె లోపల ఏ స్థితిలో ఉందో వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అంటే వీళ్ళు ఏం చేశారట, అందులో ఉన్నటువంటి గోపిక ఒక ఆమెకి ఆతృత పట్టలేక మెల్లగా ఆమె గదిలో పడుకున్నటువంటి ఆ కిటికీ దగ్గర కొంచెం తలుపునట్ట తోసిందిట. తోస్తే ఆమె తేజస్సుతో ఉందిట, విలక్షణమైనటువంటి తేజస్సుట. ఆ అందం చెప్పరాని అందంట, చెప్పలేనంత గొప్పదైనటువంటి అందంతో ఉందిట ఆమె. ఏమిటా అందం? ఆమె ముందు నుంచే, వీళ్ళు రాక మునుపు నుంచే భగవన్నామానుస్మరణం చేసుకుంటూ ఉందండి. నిద్రపోవటం అంటే మనలాగా మన నిద్ర కాదు, మనది తామసముద్ర, ప్రమాదము. అదేవిధంగా మరొకటి తామసము, అజ్ఞానము, ప్రమాదం అనేటటువంటి 2 దోషాలతో కూడి ఉన్నటువంటి నిద్ర మన నిద్ర. మన నిద్రలన్నీ కూడా కుంభకర్ణుడి నిద్ర. కానీ వాళ్ళ నిద్రలా కాదు. వాళ్ళ నిద్రలో కూడా వాళ్ళ ఆత్మ భగవన్నామస్మరణ చేస్తుంది, నోరు కాదు. కాబట్టి ఆమె భగవన్నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల ఉండేటటువంటి ఒక తేజస్సు. అంతేకాకుండా వీళ్ళు ఆమెను చూడటంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తేజస్సు, ఆమె మీద పడటంతో ఉన్నటువంటి తేజస్సు, 2 కలిసి పెద్ద తేజస్సు అయ్యాయి.
తేజముడయాయ్, గొప్ప తేజస్సు కలిగిందానా లేవాలి, లేమ్మా తల్లి అని ఆమెను ఈరోజు నిద్ర లేపుతున్నారు అంటున్నారు. నిన్నటి పాసురంలో గోదాదేవి ఏం చెప్తోంది అంటే, స్నేహితురాళ్లలో తన యొక్క మొదటి స్నేహితురాలు ఆమె పిళ్ళాయ్ అన్నారు. నిన్న పక్షులు కూస్తున్నాయి అని పక్షులు చెప్పారు. ఈరోజు భారద్వాజ పక్షులు అని పక్షి యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక మనకి రహస్యం ఉంటుంది అంటారు పెద్దలు. గోదాదేవి భగవద్ అనుభవం కన్నా భాగవత సంశ్లేష అంటే భాగవతులతో కలిసి ఉండటమే నిజమైన గొప్పదనం అంటుంది ఆవిడ. భగవంతుని దర్శించుకోవడం చాలా గొప్పది, అది తక్కువేమీ కాదు. కానీ భగవద్భక్తులను ఎవరైతే కనుక బాగా ఇష్టపడతారో వాళ్ళకి భగవంతుడు అంటే వాళ్ళకి భగవంతుడు చాలా ఇష్టపడతాట వాళ్ళని. ఎవరైతే భగవానుని యొక్క నిత్య నామానుసంధానంలో ఉంటారో వాళ్ళను ఇష్టపడే వాళ్ళంటే భగవానుడికి ఇష్టం. మద్భక్త భక్త భక్తేషు ప్రీతిరత్యధిగా భవేత్. ఆయన మనసులో మాట చెప్పేస్తున్నాడు అర్జునుడు, ఓ అర్జున, నేను ఎవరు ఇష్టపడతానో తెలుసా? నా భక్తులని ఆశ్రయించిన వాళ్ళని నేను ఇష్టపడతాను అంటున్నారు. అందుకనే నమ్మాళ్ళవార్లు కూడా తిరువాయుమడి దివ్య ప్రబంధంలో తొండన్ సడగోపన్. తొండరంటే కనుక దాసులుట. ఆ స్వామివారిని సేవించుకునేటటువంటి, మన తిరుమలలో స్వామిని సేవించుకునేటటువంటి భక్తులు వస్తారు చూడండి, వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటే ఆయనకి ఇష్టంట. మనకి దర్శనం దొరకపోయినా ఏం పర్వాలేదు, వీడు నావాడు అని ఆయన అనుకుంటాట లోపల నుంచి. కాబట్టి భగవంతుని యొక్క భగవంతుడి కన్నా భగవద్భక్తులని బాగా మనం గౌరవించాలండి. అందుకనే మనకి పూర్వాచార్యుల వ్యాఖ్యానాలు ఆ తిరుమల యాత్ర చేసేవారిని ఆశ్రయించండి అంటారు. తిరుమల యాత్రకు వెళ్ళేటటువంటి భక్తులను ఆశ్రయించాలి అని చెప్తారు. ఆ రహస్యంట. కాబట్టి ఏమిటి ఇక్కడ విషయం? భగవద్భక్తులు కనబడితే వెంటనే నమస్కారం చేయాలట. ఇదే భగవానుని యొక్క భక్తులు, వాళ్ళు శ్రీ వైష్ణవులు అంటారు. శ్రీ వైష్ణవులు అంటే కనుక విష్ణు భక్తి పరాయణత్వం కలిగిన వాళ్ళు శ్రీ వైష్ణవులు అంటే. కాబట్టి ఈ స్వరూపము, ఈ వస్త్రధారణ అంతా బాహ్య వేషం మాత్రమే. ఆంతరిక వేషం ఏమిటి? భగవాను యొక్క భక్తులను ఆశ్రయించడమే నిజమైనటువంటి వైష్ణవత్వం అంట. ఆనాడు శ్రీరంగంలో ఆట్కొండవెల్లి జీయర్ అనేటటువంటి ఒక మహానుభావులు ఉండేవారట, జీయర్ స్వామి వారు. వారు గోష్ఠిగా వస్తూ ఉన్నారట శ్రీరంగంలో ఒక ప్రాకారం వీధిలో. వస్తుంటే ఈ నంజీయర్ వారు కూడా వస్తుంటారు. నంజీయర్ అనేటువంటి మహానుభావులు వారు కూడా ఎదురొచ్చారట. ఆ ఆట్కొండవెల్లి జీయర్ వారిని చూసి వెంటనే వీరు నంజీయర్ వారు సాష్టాంగ నమస్కారం చేశారట. పడుకుని ఉన్న పాళంగా పడిపోయి నమస్కారం చేశారట. దీన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. నేల మీద ఒక కర్రలాగా పడిపోయి నమస్కారం చేయాలి వైష్ణవ స్వాములు కనబడితే. అంతేకాదు, వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణిపతేత్ భూవి అంటుంది శాస్త్రం. ఒక వైష్ణవుడు మరొక వైష్ణవుని చూసినట్లయితే ఒక కర్ర పడినట్లుగా ఉన్నపాళంగా పడుకొని సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అంటుంది శాస్త్రం. అదే వైష్ణవ ధర్మానికి మూలం అంటారు పెద్దలు మనకి. అట్లా ఆట్కొండవల్లి జీయర్ వారు వస్తుంటే నంజీయర్ వారు పడుకొని వారికి దాసోహం చేశారట. చేసి స్వామి అడిగేన్ దాసన్ అన్నారట. అనేసరికి ఆట్కొండవెల్లి జీయర్ ఏమంటున్నారు? అయ్యో చూశారా, మీకు భాగవతులను చూడంగానే ఏ రకమైనటువంటి భాగవతాభిమాన నిష్ట ఉన్నదో ఆ నిష్టలో ఉండే రుచి నాకు ఇంకా వంట పట్టలేదు స్వామి అన్నారట. అంతటి మహానుభావులు కూడా అయ్యో అదేం స్వామి, దేవరవారు అంత మాట అన్నారేంటి స్వామి అన్నారట. మరి ఏం చేస్తాం, దూరం నుంచి మీరు వస్తుంటే మిమ్మల్ని చూసి నేను కూడా సాష్టాంగపడాల్సింది పోయి మీరు సాష్టాంగపడ్డాక కూడా నేను మీకు దాసోహం చేయలేకపోయానే, ఇంకా నాకు భాగవతాభిమాన నిష్ట ఏమున్నట్టు అయ్యో అనుకున్నారట ఆట్కొండవెల్లి జీయర్. అదిట నిజమైనటువంటి భాగవత ధర్మం. అటువంటి భాగవత లక్షణాన్ని ఈనాడు గోదా తల్లి ఈ పాసురంలో ఈ గోపిక ద్వారా మనకి తెలియజేస్తుంది అంటున్నారు. కాబట్టి ఆ రకంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి ప్రధాన విషయం ఏంటో తెలుసా? భాగవతాభిమానం. భగవద్ రామానుజులు వారి యొక్క అవతార చరమ దశలో భక్తులు లక్షలాది మంది, స్వామి మీరు వెళ్ళిపోతే మా గతేమిటి, మేము ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి మేము అని బాధపడుతున్నారట. అందరూ కళ్ళనీళ్ళ పర్యంతో ఏడుస్తున్నారట గుక్కలు పెట్టి. అప్పుడు భగవద్ రామానుజులు ఏమన్నారు తెలుసా? 86 విషయాలు చెప్పారండి. ఒక సామాన్య మానవుడు భగవద్ అనుగ్రహం, అదేవిధంగా భాగవత అనుగ్రహం, అదేవిధంగా ఆచార్య అనుగ్రహం పొందాలంటే 84 విషయాలు చెప్పారు వారు.
ఆ 84 విషయాలు అన్నీ చెప్పినా ఏమి ఎవరికి ఎక్కట్లేదు స్వామి, ఏం అర్థం కావట్లేదంటే చిట్ట చివరికి ఒకటే చెప్పారట మాట. ఏమని? యద్వా భాగవతాభిమానం. ఒక అసల సిసలైనటువంటి అనుష్ఠానపరునైనటువంటి జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి ఒక శ్రీ వైష్ణవుడితో నువ్వు నా వాడివి, మనిద్దరం ఫ్రెండ్స్ అని అనిపించుకో చాలు అన్నారట. యద్వా భాగవతాభిమానం. కాబట్టి ఆ రకంగా భాగవతాభిమానాన్ని పొందితే చాలు అన్నారట భగవద్రామానందుడు. ఆ భగవంతుడు మన దగ్గరికి తీసుకుంటాడు, చరమావసానంలో పరమపదానికి తీసుకుపోతాడు అని చెప్పారట మనకి. అట్లా ఈనాటి గోపికని ఈమె నిద్రలేపుతా అటువంటి భాగవతాభిమానం కలిగినటువంటి ఈమె నిద్రలేపారు అంటున్నారు. సరే, లోపల మంది తెల్లారిందా అని అడిగితే తెల్లారింది తల్లి, అదిగో భారద్వాజ పక్షులు అంటున్నారు. భారద్వాజ పక్షులుట. భారద్వాజ మహర్షి అని ఒక ఆయన ఉన్నారట. ఈ భారద్వాజ పక్షులు అనేటటువంటివి వాటికి చాలా విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయంటారు. ఇక్కడ భారద్వాజ మహర్షి గురించి మనం తెలుసుకోవాలి అంటున్నారు. ఆ భారద్వాజ మహర్షి చాలా విలక్షణమైన వారట. దేవత గురువైనటువంటి బృహస్పతి యొక్క కుమారుడట ఆయన. ఈ భారద్వాజ పక్షి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? దాని కళ్ళు చాలా అందంగా ఉంటాయండి, విలక్షణంగా ఉంటాయట ఆ భారద్వాజ పక్షులు. తీక్షణం, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా ఇవి స్పష్టంగా చూడగలగవుట, చూస్తాయిట. అంతటి వైలక్షణ్యం అంటే భారద్వాజ పక్షులు. వీటిని సంస్కృత భాషలో ఖంజరీట అని, అదేవిధంగా ఖంజన అంటారట సంస్కృతంలో, భారద్వాజ అనే పేరుట. తెలుగులో దాన్ని కాటుక పిట్ట అంటారండి. తెలుగులో కాటుక పిట్ట అనే పేరుతో పిలుస్తారట ఈ భారద్వాజ పక్షిని అంటారు. కాబట్టి అత్యంత తీక్షణమైన దృష్టి కలిగిందట. అలాగే మహర్షులందరిలో భారద్వాజ మహర్షి చాలా విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిన వాడట. ఈ భారద్వాజ మహర్షి అనేక వేల లక్షల సంవత్సరాలు జీవించారట. రామాయణ కాలం నుంచి మహాభారత కాలానికి కూడా భరద్వాజ మహర్షి ఉన్నారని మనకు పురాణాల ద్వారా తెలుస్తుందిట. అంతేకాదు, శ్రీరామచంద్రునికి సీతారామ లక్ష్మణులకి ముందుగా ఆయన చక్కగా ఆయన విందుని ఏర్పాటు చేసి వారికి చక్కనైనటువంటి అతిథి సత్కారాలు చేసే మహానుభావుట. ఈ భరద్వాజ మహర్షి ఎంతో విలక్షణమైనటువంటి వాట. ఈమె యొక్క తల్లిగారి పేరు వచ్చి సుశీలట. ఈమె యొక్క బృహస్పతి యొక్క కుమారుడుట ఈయన. అంతేకాదుట, ఈమె యొక్క తల్లి పేరు తారట. అదేవిధంగా ఈమె యొక్క భార్య పేరు సుశీలట. అలాగే ఈయన యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు. అంతేకాదుట, ఈయన ఇంద్రుని దగ్గర ఆయుర్వేద శాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసిన మహానుభావుట. అంతేకాదు, ఈ రాజు ఈ కాలంలో మనం విమానాలు వాళ్ళు కనిపెట్టారు వీళ్ళు కనిపెట్టారు అనుకుంటున్నాం. కాదండి, మొట్టమొదట వైమానిక శాస్త్రాన్ని కనిపెట్టిందే భరద్వాజ మహర్షి అండి. వైమానిక శాస్త్రంలోనూ అంతేకాదు సాంకేతిక వైజ్ఞానిక శాస్త్రాల యొక్క ఆర్జుడుట ఈయన. ఈ కాలంలో మనం కనుక్కున్నాం, ఎవరెవరో కనుక్కున్నారని ఎవరెవరో పేరు చెప్పుకుని మనం మురిసిపోతున్నాం. ఏం కాదు, మన భారతదేశంలోనే కొన్ని వేల కోట్ల యుగాల ముందే మనకి భరద్వాజ మహర్షి ఆ వైమానిక శాస్త్ర రహస్యాలను ముందుగా తెలియజేశారు అంటారు. అటువంటి అంతేకాదు, భారద్వాజ స్మృతి అనేటటువంటి గ్రంథం ఉందండి. అంతేకాదు, భగవంతుని యొక్క ఆరాధనా విధానాలను, అసలు నిజమైనటువంటి వైష్ణవుడు అంటే ఎవరు, వైష్ణవ లక్షణాలు ఏమిటి అని తెలియజేసేటటువంటి భారద్వాజ స్మృతి గ్రంథాన్ని చెప్పాడండి. స్మృతి గ్రంథం అంటే ఆచరణం. మనం నిద్రలేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏం చెయ్యాలో ఆ స్మృతి గ్రంథాలలో చెప్పడింది. మరి శృతులంటే వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు. అందులో ఏం చెప్తోంది? శృతులలో భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులు చెప్పబడ్డాయి. మరి స్మృతులలో ఆ భగవంతుడిని పొందాలంటే మనకి ఏమి అర్హతలు ఉండాలో చెప్పాయి స్మృతులు. దక్ష స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి అని ఎన్నో స్మృతులు ఉన్నాయి. వాటిల్లో భారద్వాజ స్మృతి చాలా విలక్షణమైనటువంటిది అంటారు. అంతేకాదు, పాంచరాత్రాగమ శాస్త్రంలో భారద్వాజ సంహిత అనే పేరుతో ఒక విలక్షణమైన సంహిత కూడా ఉన్నదిట. ఆ సంహితలో సాక్షాత్తు శ్రీ వైష్ణవుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఎవరు శ్రీ వైష్ణవుడు అనేటటువంటి విషయాన్ని చక్కగా నిరూపించినటువంటి గ్రంథంట. అంతటి మహానుభావుడు ఆ భారద్వాజ మహర్షి. మేము కూడా భారద్వాజ వంశీయులమే. కాబట్టి భారద్వాజం యొక్క తండ్రి పేరు, ఆయన పేరు బృహస్పతి. అందుకనే ఆయన యొక్క తండ్రి అంగీరసుడు. అందుకనే ప్రవర చెప్పేటప్పుడు ఆంగీరస
బారహస్పత్య భారద్వాజ అని చెప్పుకుంటూ ఉంటారు ప్రవర చెప్పేటప్పుడు. కాబట్టి భరద్వాజ మహర్షి చాలా గొప్పవాడండి. అనన్య సామాన్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి జ్ఞానం. ఇటువంటి జ్ఞానం కాదట, శ్రీరామచంద్రుడికి ఎన్నో విశేషాలను తెలియజేసినటువంటి మహానుభావుట ఆయన. అంతేకాదు ఆ అరణ్యంలో, దండకారణ్యంలో బయలుదేరి ఏ రూట్లో, ఏ దారిలో, ఎట్నుంచి ఎటెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఒక చక్కని విలక్షణమైనటువంటి మ్యాప్ కూడా శ్రీరామచంద్రుడికి ఇచ్చినటువంటి వాడు ఆ భరద్వాజ మహర్షి అంటారట. కాబట్టి అటువంటి భరద్వాజ మహర్షి యొక్క వైభవం అంటున్నారు. ఆ రకంగా ఈ భరద్వాజ పక్షులు ఏం కూస్తున్నాయి? కీచు కీచుమంటున్నాయి. కోకిలలు కూకు అంటాయి, కాకులు కావు కావు అంటాయి. అట్లాగే భరద్వాజ పక్షులు కీచు కీచుమంటాయి. ఇంకా ఏవో పక్షులు ఏవో రకాల్లో కూస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ ఉపాధేయం కాకపోయినప్పటికీ భరద్వాజ పక్షులు కీచు కీచుమంటున్నాయి ఏంటి అని మనకి తెలియజేస్తున్నారు. నిన్నటి పాసురంలో హరి 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 అని చెప్పారు. అది అర్థవంతమైనటువంటి హరినామ స్మరణ. కాబట్టి హరిహరతి పాపాని దుష్ట చిత్తైరపై స్మృత. హరి అంటే చాలండి, ఒక అగ్నిని ముట్టుకుంటే మనకి తెలియకుండా, అది అగ్ని అని తెలియకుండా ముట్టుకున్నా చేయకాలినట్టు హరి అనేటువంటి నామాన్ని నువ్వు కోపంతో చెప్పినా, నవ్వుతూ చెప్పినా, లేకపోతే ఎక్కిరిస్తూ చెప్పినా, లేకపోతే కనుక భక్తితో చెప్పినా, ఏదో పరాకులో చెప్పినా కూడా దాని యొక్క పవర్, ఆ శబ్దం యొక్క వైశిష్ట్యం, శక్తి మన్ని కాపాడుతుందట హరినామం. కాబట్టి హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత. అందుకనే చక్కగా నిద్ర లేవంగానే హరి 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 అని 7 సార్లు అని నిద్ర లేవాలట. అలాగే పడుకునేటప్పుడు కూడా హరి 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 అని 7 సార్లు అనుకోవాలట. గోవింద 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 అని 7 సార్లు అనుకోవాలట. ఏటన్నా బయటికి వెళ్ళేటప్పుడు, ఏదన్నా పని చేసేటప్పుడు కేశవ నారాయణ మాధవ అనుకుని వెళ్ళాలటండి. అప్పుడు అన్ని పనులు చక్కగా మనకి జరుగుతాయంటారు పెద్దలు. అట్లా ఇక్కడ హరి 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 అని నిన్న అన్నారు, ఇవాళ కీచుకీచు అన్నారేంటి? నిన్నైతే హరి అనే పదానికి అర్థం ఉన్నది, కీచుకీచు దానికి అర్థం ఉందే? ఉందిట. ఎందుకని? భగవత్ సంబంధమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ శబ్దాలు చెప్పినా అవి భగవత్పరంగా గ్రాహ్యములే అంటారు మనకి పెద్దలు. ఆ రకంగా అర్థవంతమైనటువంటి శబ్దమేట కీచుకీచు. మనకి అర్థవంతమైనటువంటి శబ్దాలు ఎన్నున్నాయో మనకి నాలాయర దివ్య ప్రబంధం అంటారు. 12 మంది ఆళ్వార్లు విలక్షణంగా గానం చేసినటువంటి 4000 పాటలు తమిళ భాషలో ఉన్నాయి. మనకి తమిళం రాదు, కానీ మనం సేవాకాలం చేయటానికి చక్కగా ఉపక్రమిస్తాం. చక్కగా పత్తులు అంటే 100 అలాగే 10 పారాయణ చేస్తాం. అందులో అర్థాలు మనకి తెలియనప్పటికీ నాలాయర ప్రబంధం యొక్క శబ్దం, ఒక పదం, ఒక పాసురం లేదు ఒక ప్రతీక కూడా మనని కాపాడుతుంది అంటారు మనకి పెద్దలు. అదే రకమైనటువంటి నాలాయర దివ్య ప్రబంధాన్ని మనకి చక్కగా మన తిరుమల సన్నిధిలో ప్రతిరోజు అధ్యయనోత్సవం అనేటువంటి పేరుతో శ్రీ 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 జిఆర్ స్వాముల వారి యొక్క మార్గదర్శకంలో అధ్యాపక స్వాములందరూ ప్రతిరోజు విలక్షణంగా నాలాయర దివ్య ప్రబంధాన్ని ఈ 10 రోజుల పాటు విలక్షణంగా అనుసంధానం చేస్తారు. అది మనకి తెలియదు. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మనకి చక్కగా ఎస్విబిసి వారు లైవ్లో మనకి తెలియజేసి చక్కగా చూపిస్తున్నారు. అందరూ సేవించండి, వినండి. మనకి వాటి అర్థాలు తెలియకపోవచ్చు. ఆ అధ్యయనం చేసేటటువంటి ఆచార్యులకు నమస్కరించుకున్న, ఆ జీయస్వాములకి సేవించుకున్న వారి యొక్క ఆ ప్రబంధాన్ని వింటున్నా మన చెవులలో ఉండే చెవులతో చేసే ఎన్నో పాపాలు, అన్నీ చెడు మాటలే మన చెవులోకి వెళ్తుంటాయి. అవన్నీ ఎగిరిపోయి ఈ పుణ్యమైనటువంటి శబ్దాలు చెవులోకి చేరితే మనం తరిస్తాంట. అట్లా ఈ నాలాయర దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి ఈ పాసురాలన్నీ కూడా అదిగో ఆ పక్షులు కీచుకూచుంటున్నాయి చూసారా. అట్లా అవి అర్థం తెలియపోయినా, ఇవి అర్థం తెలియపోయినా భగవద్ అనుగ్రహ పరములే అంటారు మనకు పూర్వాచార్యులు. ఆ విధంగా పక్షులు కూస్తున్నాయమ్మా నువ్వు లేవలేదేంటి అన్నారు. ఒక చిన్న శబ్దమా? పెద్ద శబ్దం. ఏమిటి పెద్ద శబ్దం? పూర్వాచార్యులు అందరూ కూడా ఎన్నెన్నో రాశారు. వ్యాస మహర్షి 18 పురాణాలు రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతని తెలియజేశాడు. అంతేకాదు వేదాలు, ఉపనిషత్తులు ఎన్నెన్నో ఉన్నాయి. పూర్వాచార్యులు ఎంతెందరో మహానుభావులు స్తోత్రాలు రాశారు. అవన్నీ కూడా విలక్షణమైనటువంటి పెద్ద శబ్దాలే. వాటన్నిటికన్నా పెద్ద శబ్దం అదిగో నాలాయర దివ్య ప్రబంధం.
ఏమిటి నాలాయర దివ్య ప్రబంధం యొక్క గొప్పతనం? తమిళంలో పాడిన పాటలు మిగిలిన సంస్కృత గ్రంథాల కన్నా వీటి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మిగిలిన వాటిల్లో దేవతాంతర స్పర్శ ఉండొచ్చేమో, ఇందులో కేవలం శ్రీమన్నారాయణుని వైభవం తప్ప ఇంకా ఏమీ ఉండదు. ఆ అవతారంలో అలా చేశాడు, ఈ అవతారంలో ఎలా చేశాడు అని భగవత్ సంబంధ విషయం తప్ప భగవదేతర విషయాలలో ఏ రకమైనటువంటి ప్రవృత్తి లేనటువంటివి దివ్య ప్రబంధాలు. అటువంటి దివ్య ప్రబంధాల యొక్క ఆ పెద్ద శబ్దం అంటారు, శబ్దాలలో పెద్ద శబ్దం నాలాయర దివ్య ప్రబంధం. మనం చక్కగా అధ్యయనోత్సవం అనే పేరులో ఈ మార్గశిర మాసంలో నాలాయర ప్రబంధ అధ్యయనం ఉండదు, కానీ అధ్యయనోత్సవం అనే పేరుతో విలక్షణంగా మనకి అధ్యాపక స్వాములందరూ కూడా మన తిరుమల సన్నిధిలో చేస్తారు పారాయణ. విలక్షణంగా శ్రీ వైష్ణవ దివ్య దేశాలన్నింటిలో కూడా ఈ రకమైనటువంటి విలక్షణమైనటువంటి ఈ పారాయణ జరుగుతుంది అంటారు మనకి పెద్దలు. ఆ విధంగా పేరరవం పెద్ద శబ్దం అన్నారట. కేటిలయో వినలేదా, వినాలి వినాలి అంటున్నారు. ఏమండి అందరూ ఉన్నారా అంటే ఏంటర్థం? ఉండండి అని అర్థం. అందరూ ఇక్కడ ఉన్నారా అంటే ఉండండి అని అర్థం. ఉన్నారా లేరా అనే ప్రశ్న కాదు, అర్థవంతమైన ప్రశ్న అంటారు దాన్ని. అట్లాగే కేటిలయో వింటున్నావా అంటే విను అని అర్థం. అన్నిటికన్నా ప్రధానమైంది, భగవంతుడికి ఇష్టమైనటువంటిది ఆయన లీలలు వింటమేనండి. నలుగురు కూర్చుని ఆయన గురించి చెప్పుకోవటమే. ఆనాడు గోపికలకి, ఆ రేపల్లలో ఉండేటటువంటి స్త్రీలకి ఈ ముచ్చటలు వేరే ముచ్చటలు ఉండవు. మీ ఆయన ఎక్కడున్నాడు, మీ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తాడు, మీ అబ్బాయి ఎక్కడున్నాడు, మీ కోడలు బాగుందా, మీ ఇవి మనకు వచ్చేటటువంటి పనికిరాని మాటలు మనవి. కానీ ఒక దివ్య క్షేత్రంలో, ఒక దివ్య దేశంలో, ఒక స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు బాగున్నారా అండి అనకూడదు, భగవంతుడు నామమే చెప్పాలి. కృష్ణ గోవింద నారాయణ అని భగవంతుని లీలలు మాట్లాడాలి. ఇతర విషయాలు మాట్లాడితే ఆ నోరు చెడిపోయినట్టే, ఆ విన్న చెవు చెడిపోయినట్టే, పాపం చేసుకున్నట్టే. దేవాలయానికి వెళ్ళి భగవంతుడి కన్నా ఇతర మాటలు మాట్లాడితే నమస్తే అండి బాగున్నారండి అని అనకూడదు. దేవాలయంలో ఎవరన్నా కనబడితే స్వామి దేవాలయంలో కృష్ణ రామ గోవింద అనాలంతే. ఇంకో మాటలు మనం మాట్లాడాము అంటే మనం నోటితో పాపం చేసినట్లే. దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చే లోపల 66 తప్పులు మనం చేస్తా అంటాం. మనకే తెలియదు 66 తప్పులు. అందులో భగవద్ ఇతరమైనటువంటి విషయాలు దేవాలయంలో మాట్లాడటం ఒకానొక మహాపాపం. నువ్వు దేవాలయానికి వెళ్ళకపోయినా పర్వాలా, వెళ్ళి అక్కడ ఇతర విషయాలు మాట్లాడకూడదు. ఆ ధ్వజస్తంభం దాటేంత వరకు దేవాలయంలో భగవంతుని తప్ప ఇతర విషయాలు మాట్లాడకూడదు. ఇతరులకి నమస్కరించకూడదు, నవ్వకూడదు, ఏడవకూడదు, అరవకూడదు. ఇట్లా చాలా ఉన్నాయి దేవాలయానికి వెళ్ళి. కానీ అవన్నీ మనం చేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ ఏమిటో? కాబట్టి కేటిలయో వింటున్నావా అమ్మా, ఏం వినాలి? భగవన్నామానుస్మరణాన్ని వినాలి. అంటే ఆమె ఏం మాట్లాడలేదు. మాట్లాడబోయేసరికి ఏముంటుంది? పేయ్ పెಣ್ಣే, ఓ పిచ్చి పిల్ల అన్నదిట. అంటే భగవత్ సంబంధం మనకి కనుకలిగితే ఈ భగవత్ సంబంధం భాగవతులందరితో కూడా కలుపుకోవాలి అని, భగవత్ సంబంధం భాగవత సంబంధం వరకు వెళ్ళాలి అనేటటువంటి జ్ఞానం తెలుసు కూడా నువ్వు పడుకున్నావా పిచ్చిపిల్ల అంటున్నారట ఆమెను ఇక్కడ. కాబట్టి ఈ పాసురంలో మనకి గోదాదేవి 3 రకాలుగా ఆమెను సంబోధించిందిట, లోపల పడుకున్నటువంటి ఆమెని. మొట్టమొదటిది పేయి పెಣ್ಣి, రెండవది నాయక పెణ్బిళ్ళాయ్, మూడవది తేసముడయాయ్ అని 3 శబ్దాల్లో చెప్తోందట గోదాదేవి. మనకి పెరియ తిరుమొഴി అనే దివ్య ప్రబంధంలో తిరుమంగయాళ్వార్లు 7లో 1లో 8వ పాసురంలో అత్తా అరియే ఎన్రు ఉన్నై అడైఘ పెత్తా ఎన్రు పేసిహిన్రార్. స్వామి నిన్ను నేను హరి 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 హరినామాన్ని చేస్తుంటే అందరూ నన్ను ఒక పిచ్చివాడా పిచ్చివాడా అంటున్నారండి. నన్ను అత్తా అరియే ఎన్రు ఉన్నై, నిన్ను అత్త అంటే నాకు ఉపకారకుడా స్వామి అని కీర్తించడంట. స్వామి నిన్ను నేను స్వామి హరే హరి హరి గోవింద నారాయణ అంటుంటే అజయహ పిత్తా ఎండ్రపేసగిన్రార్, నన్ను అందరూ కూడా ఒక పిచ్చివాళ్లాగా చూస్తున్నారండి అంటున్నారండి. భగవత్ సంబంధంతో నిత్యము ఉండేటటువంటి వాళ్ళకి ఇతరులు పిచ్చివాళ్ళలాగా కనబడతారు, ఇతరులు ఈయనకి పిచ్చివాళ్ళలాగా కనబడతారు. కాబట్టి ఆ రకంగా తిరుమంగయాళ్వార్లు భగవానుని ప్రార్థించారట.
అంతేకాకుండా కులశేఖరాళ్వారు అనేటువంటి మహానుభావులు కూడా పెరుమాళ్ తిరుమడి దివ్య ప్రబంధంలో 2లో 9లో 1వ పాసనంలో ఎన్న అత్తన్ అచ్చన్ అరంగనుక్కు అడియార్గళాహి అవనుక్కే పిత్తరామ్ அவர் పిత్తరల్లర్గళ్ మత్తయ్యార్ మత్తుం భిత్తరే అని కులశేఖరాళ్వార్లు కూడా ఓ నా స్వామి అయినటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క దాసులై ఉన్నటువంటి అతని విషయంలో వ్యామోహం కలిగినటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళు మాత్రం కాదు. నా శ్రీరంగనాథుడు ఆయన విషయంలో అత్యంత వ్యామోహం కలిగిన వాళ్ళు, వాళ్ళని చూసి ఆ శ్రీరంగంలోటండి ఉండేటటువంటి కొంతమంది మహానుభావులు ఎంతసేపు రంగా 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 అనుకుంటూ రంగానామానుసంధానమే చేస్తుంటారట. వాళ్ళని చూస్తే వేరే వాళ్ళకి ఇతనికి ఏమన్నా పిచ్చెక్కిందా అని ఎంతసేపు రంగా 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 అంటుంటాడు ఎందుకని అని అనుకుంటారేమో. నిజంగా వాళ్లే పిచ్చివాళ్ళండి. ఎందుకని భగవద్ విషయంలో వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుడికి ఇష్టమైనటువంటి వాళ్ళే. వాళ్ళు పిత్తారెండ్రు భిత్తార్, వాళ్లే నిజమైన పిచ్చివాళ్ళు, వీళ్ళు కాదండి అంటారు కులశేఖర పెరుమాళ్ళు ఆ పెరుమాళ్ తిరుమడి దివ్య ప్రబంధంలో. అలాగే ఇక్కడ పిచ్చి పిల్ల అని సంబోధించడం చేత భగవదనుభవంలో ఉన్మస్తకమైపోయి ఎక్కడ ఉందో కూడా మర్చిపోయినటువంటి గోపిక అని మనకి ఇక్కడ అర్థాన్ని తెలియజేస్తున్నారు. అయితే భాగవతుల సంబంధమే కాదు, తెల్లవారింది అనటానికి కూడా భాగవత సంబంధంలో మేము కూడా మునిగిపోయి ఉన్నాం. మేము భగవత్ సంబంధమే కాకుండా, అంటే భగవన్నామస్మరణే కాకుండా నీ నామస్మరణ కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా మేము మిమ్మల్ని పేయి పెಣ್ಣే అని పిలవకూడదేమో అని మనసులో వాళ్ళు అనుకున్నారట. అంతేకాదుట, సరే అయితే నన్ను పిచ్చిపిల్ల అన్నారు కాబట్టి మీరు భగవత్ సంబంధంలో మునిగిపోయి మీరు కూడా పిచ్చివాళ్లేనేమో అన్నదట లోపల ఆమె. అయితే అలా కాదమ్మా, కాసుం పిరప్పం కలకలప్పక్కై పేర్తూ ఆ మెడలో ఉండేటటువంటి రేపల్లలో ఉండేటటువంటి ఆ మహిళలు వాళ్ళు ఆ చిలుగుతున్నప్పుడు ఆ మెడలో ఉండేటటువంటి మంగళసూత్రములు, అందులో ఉండేటటువంటి 2 సూత్రములు, అదేవిధంగా మిగిలినటువంటి ఆ హారములు, మాలలు, రకరకాలైనటువంటి బంగారపు ఆభరణాలు ఒకదాన్ని ఒకటి తగులుకుంటూ ఇలా చెయ్య కదుపుతున్నప్పుడు శరీరం అంతా కదులుతుంది, ఆభరణాలు కూడా అటు ఇటు ఎగిరి పడుతూ ఉంటాయి. ఆ శబ్దం వినపట్టలేదా? ఒక్క ఇంట్లో కాదు, 5 లక్షల ఇళ్లల్లో ఉండేటటువంటి మహిళలు, 5 లక్షల మహిళలు ఒకే సమయంలో ఒకేసారి పెరుగు చిలుగుతుంటే ఎంత శబ్దం వస్తుంది? ఆ శబ్దం ఇక్కడ కాదు, పరమ పదానికి కూడా వినపడేంతటి శబ్దం నీకు వినపట్టలేదా అమ్మా అంటున్నారు మనకి ఇక్కడ. కాబట్టి ఆ రేపల్లలో ఉండేటటువంటిది అంటున్నారు. ఒకటి కట్టుబట్టుట, రెండవది తాళిబొట్టుట. అంటే ఒకటి పుట్టింటి వాళ్ళు ఇచ్చేటటువంటిది, రెండవది అత్తవారింటి ఇచ్చేదండిది అంటారు. ఆ 2 కూడా వాళ్ళు కై పేరుతూ మామూలుగా ఇలా తక్కువ పెరుగుందనుకోండి, మెల్లగా చిన్నగా కింద చేపెడతారు. కానీ చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఎక్కువ పెరుగు గడ్డగట్టి ఉన్నటువంటి పెరుగు బాగా త్వరగా చిలకబడాలంటే చేతులు పైకెత్తి గట్టిగా బలప్రయోగంతో చిలకాలి. పెరుగుని చిలికినప్పుడే ఆ పెరుగు కదులుతుంది. అదే అసలైన పెరుగు, అదే నిజంగా చిలకటం అంటారు మనకి. కాబట్టి ఆ శ్రీకృష్ణుని కారణంగా అంటున్నారు. ఎందుకని అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి రేపల్లెలో ఉంటే, ఇప్పుడు ఒక అధికారి వచ్చారనుకోండి, ఉదాహరణకు రాష్ట్రపతే వచ్చారు ఇక్కడికి, వస్తే ఆయనతో పాటు ఎంతమంది వచ్చేస్తారు? ఆయనకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి రక్షక దళాలతో సహా అందరూ వచ్చేస్తారు. అట్లా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ రేపల్లెకు వస్తే అనంతకోటి బ్రహ్మాండాల సంపద అంతా కూడా వచ్చి రేపల్లెలో ఇరుక్కుంది. రాబోయే పాసురాల్లో చెప్పుకుంటాం మనం ఎట్లా ఇరుక్కుంది. ఆవుల పొదుగుల్లో ఇరుక్కుందిట, ఆవుల పొదుగుల్లో ఇరుక్కుందిట. ఎందుకని ఆ సంపద. అంతేకాదు ఆ రేపల్లలో ఉండే ఎవ్వరూ పేదవాళ్ళు లేరట. అందరిళ్ళు కూడా వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు. మనం ఇప్పుడు పాలిష్ టైల్స్, మొజాయిక్ రాళ్ళు వేసుకుంటున్నాం ఇంట్లో. అట్లా వజ్ర వైడూర్యాలు పొదిగేవాళ్ళు. మనకి రాబోయే పాసురంలో వస్తుంది, తూమణి మాడత్ అనే పాసురంలో వజ్ర వైడూర్యాలతో పదకబడినటువంటి తలుపులు, గొళ్ళాలు, కిటికీలు, కిటికీ తాళాలు, తాళం కప్పలు, వాటి యొక్క మళ్ళీ ఉండేటటువంటి తాళం చెవులు అన్ని వజ్ర వైడూర్యాలే వాళ్ళకి. ఎందుకని
అంత సంపద వాళ్ళకి. వాళ్ళకి వేసుకునే చెప్పులకి మనం ఇప్పుడు ఏవో రకరకాల మన చెప్పులకి రకరకాలు ప్లాస్టిక్ పెట్టుకుంటాం, వాళ్ళు వజ్రవైడూర్యాలే పెట్టుకుంటారట చెప్పులకి. అంత కోటీశ్వరుడు రేపల్లలో వాళ్ళు. అంతటి గొప్ప వైభవం. ఎందుకని భగవానుడే వస్తే ఆ ముల్లోకాల సంపద అంతా ఆయన దగ్గర అక్కడ వచ్చి ఇరుక్కుందిట. అందుకని అందరిళ్లల్లో పెరుగులే, అందరి మెడల్లో 1 2 3 4 5 6 రకాలు ఉంటాయి కదండి మెడలో ఆడవాళ్ళకి ఆభరణాలు, అవన్నీ వేసుకుని ఉంటారట వాళ్ళు. కాబట్టి ఆ రకంగా ఆభరణాలతో ఉండేటటువంటి వైభవం అంటున్నారు. అంతేకాదు చక్కగా పొద్దున్నే జడ వేసుకుని కొప్పును సవరించుకొని అందమైనటువంటి కొప్పులను సవరించి ఉంటారట. పొడవైనటువంటి జడ ఉండాలిట. మళ్ళీ ఎట్లా ఉండాలి? ఆ జడ పరిమళం ఇవ్వాలి, అంతేగాని పేలకంపు కొట్టకూడదు జుట్టులో నుంచి. అలాగే ముట్టుకుంటే ముళ్ళల్లే ఉండకూడదు, మెత్తగా ఉండాలట. ఆ కేశములు మెత్తగా ఉండాలి, నల్లగా ఉండాలి, పొడవుగా ఉండాలి, పరిమళంగా ఉండాలి. ఇవి స్త్రీల యొక్క కేశం యొక్క లక్షణాలు అని చెప్తారు మనకి. ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి రేపల్లెలోని స్త్రీలుట. కాబట్టి వారి యొక్క కొప్పు జారి, ఆ జారినటువంటి కొప్పు వల్ల వాళ్ళు రకరకాల పూలు పెట్టుకుంటారట. మామూలు పిచ్చి పిచ్చి పూలు కాదు, మనం పెట్టుకునే సామాన్యములు కాదు, అవి విలక్షణమైనటువంటి పారిజాతం లాంటి విలక్షణమైన పూలు పెట్టుకుంటారట. ఆ పూలతో గుప్పున వాసన, ఇల్లంతా వాసన వస్తుందట. కాబట్టి ఆనాడు అమ్మ ఎక్కడుందో కృష్ణుడికి తెలిసిపోయేదిట. ఎందుకని వాళ్ళ అమ్మ పెట్టుకునే పూల యొక్క వాసన తెలిసి అమ్మ ఈ గదిలో ఉంది, ఈ గదిలోంచి వాసన వస్తే ఈ గదిలో ఉంది, ఆ గదిలో ఉందంటే తెలియకుండా శ్రీకృష్ణుడి ఇంట్లోంచి పారిపోవటానికి ఆమె వేసుకున్నటువంటి జడలో ఉన్న పూలు కూడా కారణమయ్యాయంటారు మనకి పెరియాళ్ళవారులు దివ్య ప్రబంధంలో. అట్లా అంత అద్భుతమైనటువంటి కేశ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు అంటున్నారు. అంతేకాదు ఆమె పాలు చిలికేటటువంటి పెరుగు చిలికే పద్ధతి ఎలా ఉందో తెలుసా? ఆనాడు దేవదానవులు పాల సముద్రాన్ని చిలిగితే వచ్చే శబ్దంలా ఉంది. ఇది ఏం చెప్తున్నారు మనకి? తిరువెల్లాం కావి కమ తిరుక్కాట్కరై మరువియమాయన్ తన్మాయనినైధారే. నమ్మాళ్ళు వారులు చెప్తున్నారు మనకి తిరువామిడి దివ్య ప్రబంధంలో 9లో 6లో 1లో ఏమంటున్నారు? ఆ ప్రతి వీధిలో కూడా తిరుక్కాట్కరై అనే దివ్యదేశం ఉందండి. ఆ తిరుక్కాట్కరై అనేటువంటి దివ్యదేశంలో ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి రోడ్డు మీద ఎక్కడ చూసినా విలక్షణమైనటువంటి పువ్వులతో నిండిపోయడం. పూల దారులే అన్నీ కూడా, పూల దారులు అన్ని రోడ్ల పక్కన చక్కగా విలక్షణమైనటువంటి పూలే ఉండేవిట. అటువంటి పూలతో నిండి పరిమళంతో నిండినటువంటి వీధులు పరిమళంలో ఉండేవిట. అంత సుగంధభరితమైనటువంటి పరిమళములతో నిండినట్టు తిరుక్కాట్కరై దివ్యదేశంలో అంటున్నారు. అందంగా అమరినటువంటి తిరుక్కాట్కరై, ఆ తిరుక్కాట్కరైలో వేం చేసినటువంటి మాయన్ ఆశ్చర్య చేస్తుట. మాయన గురించి మనం చెప్పుకున్నాం, ప్రతిపాసనలో మాయన గురించి వస్తుంది మనకి. ఆ రకంగా పరిమళములు కలిగినటువంటి అంటున్నారు. అంతేకాదుట నమ్మాళ్ళవార్లు అర ఊరు సురాయ్ మలై తేయి కోమలి కడల్ మారు సుషందు అడైకిన్రవలి. తిరువాయిమిడి దివ్య ప్రబంధంలో నమ్మాళ్ళ వార్లు తెలియజేస్తున్నారు చక్కగా. ఏమని? అప్పన్ షారుపడ అముదం గొండనానే అంటున్నారు. అంటే ఏంటి? ఆ పెద్ద వాసుకి అనేటటువంటి ఒక సర్పం, అంతేకాదుట ఆ పెద్దదైనటువంటి మందర పర్వతం, అంతేకాదు దేవతలు రాక్షసులు లక్షలాది మంది వేలాది మంది అటు ఇటు నుంచుని ఆ పాల సముద్రాన్ని చిరుగుతుంటే ఏమొస్తుంది? సముద్రం ఆ శబ్దం నుంచి బర్ర 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 సౌండ్ వస్తుందిట. ఏమిటి ఆ సౌండ్? ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వాసుకి పాము ఆ పర్వతానికి తగులుకుని ఇలా చుట్టి పెట్టారు కదా, ఆ వాసుకి శరీరం యొక్క పాము యొక్క పొలుసులు ఆ పర్వతానికి గుచ్చుకుని బర్ర 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 సౌండ్ వస్తుందిట. మరి ఆ పాము యొక్క శరీరం వెనకాల వైపు మెత్తగా ఉంటుంది, పాము శరీరం మెత్తగా. అందుకే స్వామి పాము మీద పడుకున్నాడు, హాయిగా ఉంటుంది. అన్నిటికన్నా ప్రపంచంలో సుఖమైనటువంటి చోటు మెత్తని పరుపు. మనకి 19వ పాసురంలో వస్తుంది పడుకునే మంచం యొక్క లక్షణం ఎలా ఉండాలో చెప్తారు. అట్లా ఆదిశేషుడిపై పడుకున్నాడు, అరవణనై పళ్ళియా అని చెప్తారు మనకి. అట్లా ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి స్వామి కాబట్టి మెత్తగా ఉంటుందంట పాము వెనక వైపు. అదంతా కూడా ఆ కొండల్లో ఉండే రాళ్ళు గుచ్చుకొని బర్ర 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 సౌండ్ శబ్దం వస్తుంది అక్కడ ఉండే ఆ పర్వతం చిలికేటప్పుడు. అది ఎంత శబ్దమో! ఇక్కడ ఉండేటటువంటి గోపికలు పాలు చిలుకుతుంటే అంతటి శబ్దం వస్తుంది అంటున్నారు. కాబట్టి ఆ రకంగా అన్నారు. అంతేకాదు శ్రీమద్ భాగవతంలో కూడా మనకి 10వ స్కందంలో 46వ అధ్యాయంలో కూడా చెప్తారు. ఉద్గాయతీనాం అరవిందలోచనాం
ప్రజంగనానాం దేవమస్పృశధ్వని దధ్నస్య నిర్మంధన శబ్దమిశ్రతో నిరస్యతే ఏన దిశాం అమంగళం. ఆ పాల సముద్రాన్ని చిలిగేటటువంటి వైభవం ఎలా ఉందో అట్లా ఈ రేపల్లలో ఉండే ఈ గోప స్త్రీలు పెరుగు చిలుగుతుంటే ఆ శబ్దం ఆ చుట్టుపక్కల సమస్త దిక్కుల్లో ఉన్నటువంటి రాక్షసులు పారిపోయేటట్లుగా చేసి అమంగళాలన్నీ తొలగించి అందరికీ కూడా మంగళకరత్వాన్ని కలిగించేటటువంటిగా ఆ శబ్దం ఉన్నది అని మనకి చక్కగా శ్రీమద్భాగవతంలో వ్యాస మహర్షి మనకు అనుగ్రహిస్తారంటారు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క నేత్ర సౌందర్యానికి ముగ్ధులైనటువంటి గోపికలు ఆయనతో కలిసి దివ్య గానం చేస్తున్నారట. అందరూ కలిసి శ్రీకృష్ణునితో. ఈ గోపికలకి ఏం పని లేదండి, ఎంతసేపు ఇంట్లో వాళ్ళకి అమ్మ వెళ్ళొస్తా అని చెప్పడం, మెల్లగా బయలుదేరి కృష్ణుడి ఇంటికి వెళ్ళిపోవటం, కృష్ణుడితో ఆ బృందావనంలో హాయిగా ఆడుతూ పాడుతూ గెంతులేయటం, ఇంకేం పని లేదు వాళ్ళకి. వీళ్ళందరూ కలిసి ఆడుతూ పాడుతూ గెంతులేసేటటువంటి ఆ శబ్దం ముల్లోకాల్లోకి ధ్వనిస్తోంది అంటున్నారు. కాబట్టి అలాగే పెరుగుని కవ్వంతో చిలిగే వచ్చేటటువంటి శబ్దం అంటున్నారు. ఆ శ్రీకృష్ణుని యొక్క వైభవం అంటున్నారు మనకి. కులశేఖర ఆళ్వార్లు పెరుమాళ తిరుమతిలో కూడా 6లో 2లో చెప్తున్నారు. కెండై ఒన్గణ్ మడవారొత్తి కీజయ్యహత్తు తయిర్ కడయ్య కండు వల్లై నానం కడయ్య నెన్రు కళ్ళ విషయై విషిత్తొప్పు வண்டமர்ப்பு குழல் தாழுந்துலாவ வான்முகப்பேம் పేర్చ చెవ్వాయ్ తొడిప్ప. కాబట్టి ఆ పాసురంలో మనకి చక్కగా చేపల వంటి కన్నులు కలిగినటువంటి గోపికటండి. గోపికల యొక్క కళ్ళ సౌందర్యమే సౌందర్యం అంటారు. మనుషుల యొక్క సౌందర్యం అంటే తెలుసా, పురుషులకు కానీ స్త్రీలకు కానీ సౌందర్యం కళ్ళల్లో ఉంటుంది. ఒక మనిషి అందం కళ్ళల్లో పళ్ళల్లో ఉంటుంది. నవ్వే విధానం చూసే విధానంలోనే సౌందర్యం ఉంటుంది. అందులోనూ ఆ సౌందర్య వైభవం పురుషుల కన్నా స్త్రీలకి ఎక్కువ పెట్టాడు భగవానుడు, కొన్ని శాతం ఎక్కువ పెట్టాడట. అటువంటి చేప కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి ఒక ఆమెట ఇంట్లో పెరుగు చిలుగుతూ ఉంటేట శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ పెరుగు చిలుగుతూ ఉంటే సహాయం చేస్తానని, నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావేంటమ్మా, నేను కూడా సహాయం చేస్తా అని శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తాట, ఆమె కూడా పెరుగు చిలకటానికి సహాయం చేస్తానని వచ్చి ఆయన కపటపు చూపులతో, మోసపూరితమైనటువంటి చూపులతో ఆమె యొక్క కొప్పు కలిగినటువంటి అందమైనటువంటి ముఖం కలిగినటువంటి ఆమె యొక్క అధర సౌందర్యంలో మునిగిపోతాడట. ఆమె సౌందర్యాన్ని చూస్తూ చిలకటం మానేసి తను చిలకడు, ఆమెనే చిలకనివ్వట. కృష్ణ, ఎంతసేపు నువ్వు నన్ను అలా చూస్తుంటే నాకు పెరుగు చిలకబుద్ధేయటే లేదయ్యా అనేదిట ఆమె. ఆ విధంగా ఆమె యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆమె ఇంట్లో పని చేయకుండా ఆమెను చెడగొట్టేవాడట కృష్ణుడు. అటువంటి వైభవాన్ని ఆస్వాదిస్తారు మనకి కులశేఖర పెరుమాళ్ తిరుమొழிలో. అట్లా నాయక పెణ్బిళ్ళాయ్ అన్నారు. అయ్యో, ఇంతటి భగవద్వైభవం కలిగినటువంటి నీవు నాయక పెణ్బిళ్ళాయ్, నువ్వే మా నాయకురాలివి అంటున్నారట. వైకుంఠ స్థవంలో కూడా మనకి కూరత్తాశ్వాలు చక్కగా తెలిసావు. నిత్యాభివాంఛిత పరస్పర నీచ భావై మద్దైవతై పరిజనై తవ సంగసీయా. నిజమైనటువంటి మంచివాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైనా ఎదుటి వాళ్ళు తమను ఏదైనా అంటే అన్నారులే అని క్షమించి వదిలేయగలగటంట. అప్పుడు వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అనుకోండి, అయ్యో అపచారపడ్డానండి, నీ విషయంలో పొరపాటున మాట జారాను, క్షమించండి అనాలట. ఆ క్షమించండి అన్న మాటలో ఉన్నటువంటి ఆ ఆనందం, ఆ గొప్పతనం అసలు వాచా మగోచరం అంటారు మనకి పెద్దలు. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు తమ యొక్క తక్కువతనాన్ని చెప్పుకోవాలట. నేను నీకన్నా గొప్పవాడిని అని చెప్పామంటే పడిపోయినట్టే, అక్కడ పతితులమైనట్టే, పడిపోయినట్టే అంటారు మనకి పెద్దలు. కాబట్టి మనకి పరాశర భట్టర్ వారు ఈ విషయాన్ని తెలియజేస్తారు. అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ. ఒక రాత్రిట భట్టర్ వారు శ్రీరంగంలో ఉండగా ఆయనకి చిన్న వయసులోనే ఆ శ్రీరంగం యొక్క ఆ పౌరోహిత్యం అంటే అధికారిత్వాన్ని, శ్రీరంగంలో ఉండేటటువంటి అన్ని కార్యక్రమాలు జరిగేటట్టుగా చూసుకునే అధికారిగా ఆయనకిస్తే కొంతమందికి నచ్చలేదుట. వాళ్ళందరూ ఆ భట్టర్ వారు రాగానే వెనకాల గుసగుసలాడుకుంటున్నారట.
ఏమంటున్నారట, ఈ పెద్ద మర్యాద లేనివాడు, ఈయన పెద్ద వైష్ణవుడు అనుకుంటున్నాడు, ఈయన బాగా అహంకారి, ఈయనకి బాగా అన్నీ తెలుసనేటటువంటి పొగరు, ఇలా మాట్లాడుతున్నారట. ఇతను పెద్ద క్షుద్రుడు అన్నారట వాళ్ళందరూ. అంటే ఆయన వెనక్కి తిరిగి అవును నిజమే, అవును నిజమే, అవును నిజమే అంటున్నట. ఆయన శిష్యులు, ఏంటి స్వామి మిమ్మల్ని వాళ్ళు అట్లా తిడుతూ ఉంటే మీరు నిజం ఒప్పుకుంటారు? ఎంత అపచారం, మిమ్మల్ని తిట్టడమే తప్పనుకుంటే మీరు దాన్ని ఇంకా అంగీకరిస్తున్నారు, ఇది ఎంత తప్పండి అంటే, వాళ్ళు అన్నంత మాత్రాన అవన్నీ కూడా మనం స్వీకరించినట్లయితే ఒకవేళ మనలో మనకి తెలియక ఏమన్నా ఉంటే వాటిని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. మనకి తెలియకుండానే మనలో ఎంతో అహంకారం ఉంటుందండి. ఆ అహంకారాన్ని ఒప్పుకోగలగాలి. ఇదే మనకి మనుషులలో లేని లక్షణం అంటున్నారు. అలా ఉన్నవాళ్లే నిజమైనటువంటి మానవులు. మానవులు అంటే ఏంటి? మానవత్వం అంటే ఏమిటి? దయ, అహింస, క్షమాగుణం. తొందరపాటుతనం లేనిదే మానవత్వం అంటే. తొందరపాటుతో ఏదో ఒకటి మాట్లాడామనుకోండి, ఈ భట్రవారు కూడా అవును 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 అని ఒప్పుకున్నారట. మీరు ఎంతటి గొప్పవారండి, నాలో ఎన్నో లక్షణాలు ఉన్నాయా, నాకు తెలియదు. నాలో ఉండే తప్పుల్ని మీరు చక్కగా తెలియజేసి నన్ను దిద్దుపాటు చేశారా, వీరిని చక్కగా వాహనంలో ఊరేగించండి శ్రీరంగం అంతా అన్నారట ఆయన. వాళ్ళు తలలు పట్టుకుని వాళ్ళు చేసినటువంటి అవమానానికి అది వాళ్ళకి అవమానమైందిట. కాబట్టి మన ఎదురుల వాళ్ళని ఎవరైనా అవమానించాలని చూస్తే అది మనకే అవమానంగా తిరిగి వస్తుందండి. అందుకని ఎప్పుడు కూడా ఏం చెప్తారు పెద్దలు, యద్భావం తద్భవతి. నీకు నువ్వు ఎంత గొప్పవాడివో మంచివాడివో ఎదుటి వాళ్ళల్లో కూడా అదే రకమైన గొప్పతనం మంచితనాన్ని మనం చూడగలగాలి. అట్లా పరస్పర నీచభావై, ఇదే నిజమైనటువంటి వైష్ణవ లక్షణం అంటారు మనకి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకరినొకరు తనను తాను తమ యొక్క తక్కువతనాన్ని, స్వామి మీరు చాలా గొప్పవారంటే మీరు చాలా గొప్పవారు అలా చెప్పాలట. ఆ రకమైనటువంటి భావన. పేయ్ పెಣ್ಣే అంటున్నారు, ఓ పిచ్చి పిల్ల అన్నారు. ఆ తర్వాత నాయగ పెణ్ బిళ్ళాయ్ అంటున్నారు. కాబట్టి మా అందరికీ నువ్వు అధికారివి, వైష్ణవ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి భాగవతోత్తమురాలివి అని కీర్తించారట ఆమెను. కాబట్టి ఆ రకంగా ఏమిటి, నారాయణమూర్తి ఎవరి గురించి చెప్పాలి? నారాయణమూర్తి గురించే మనం చెప్పాలి అంటున్నారు. ఎవరా నారాయణుడు? మనకి పిళ్ళలోకాచార్యుల వారు చక్కగా శ్రీవచన భూషణం అనే దివ్య ప్రబంధంలో మనకి చెప్తారు. ఇటు తాన్ ఎట్టు తిరువక్షరమాయ్ మూండ్రు పదమాయ్ ఇరుక్కుం ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణ ఏతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం అని మనకి ఉపనిషత్తు కూడా తెలియజేస్తోందిట. కాబట్టి ఆఖయాల్ ఇటు సకల వేదసారం, ఈ నారాయణ శబ్దమే సమస్త శాస్త్రముల యొక్క తాత్పర్యము. కాబట్టి 8 అక్షరాలతో ఉంటుందిట. ముందు ప్రణవం, తర్వాత నమఃపదంతో ఉన్నటువంటిది. అంతేకాదు నారాయణ శబ్దం అనేటటువంటిది కేశవనై అనేటువంటి పదానికి కూడా ఉపలక్షణంగా మనకి చెప్తారు అన్నారు. కాబట్టి నారాయణ శబ్దంలో నారాహ అయనం యస్య సహ అనేటటువంటి షష్ఠీ తత్పురుష, నారాణం అయనం యహ సహ అని బహువ్రీహి చేత, రెండిటి చేత చెప్పబడేటటువంటి భగవానుడు. నిత్య వస్తువులు చెప్పుకున్నాం మనం. మళ్ళీ ముందు శబ్దాలలో కూడా పాసురాలలో కూడా వస్తుంది ఆ శబ్దం. అట్లా నారాయణ శబ్దవాచ్యుడైనటువంటి ఆ భగవానుడు ఆయన ఎవరు? కేశవనై పాడవం, కేశవుడుట ఆయన. చెప్పుకున్నాం కేశవుడు అనేటటువంటి ఒక గుర్రం రూపంలో ఉన్న రాక్షసుడిని సంహరించాడట. కాబట్టి ఆ రకంగా నీకేటే కిడతియో విను తల్లి విని తేజముడయాయ్, తేజస్సు. ఏమిటి ఆమె యొక్క తేజస్సు అంటే కనుక ఆమెకు భగవదనుభవం భాగవదనుభవం రెండు ఉన్నాయట. భగవంతుడికి దండం పెట్టుకోవడం, భగవద్భక్తులకి దండం పెట్టుకునే లక్షణం రెండు ఉన్నాయట ఆమెకి. ఈ రకంగా ఈ పాసురంలో అమ్మవారు మనకి చక్కగా శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపాన్ని తెలియజేసి ఇందులో పేయి పెಣ್ಣే అంటం చేత పేయాళ్వారని ముగ్గురాళ్వార్లలో ఒకరైనటువంటి పేయాళ్వార్ అంటారు, మహాయోగి అంటారు. వారిని ఈరోజు పాసంలో మనం స్మరించుకున్నాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.